హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో కొనసాగుతూనే ఉంటాయి. నాకు తండ్రి సమానులు ప్రతిసారి చెప్తూనే ఉంటాను. మాడుగుల శివప్రసాద్ గారు. రాశి ఫలాలు ఆగస్టు మాసానికి సంబంధించి వివిధ రాశుల వారికి మేషరాశి మొదలు మీన రాశి వరకు ఏ విధంగా ఉంది, ఏ ఏ పరిహారాలు చేసుకోవచ్చు, అలాగే వాళ్ళకి ఏ కలర్స్ కలిసి వస్తాయి, ఏ దిక్కులు కలిసి వస్తాయి, ప్లస్ వాళ్ళకి ఏ విధంగా ఉంది ఈ మాసం అంతా అనేది చాలా చక్కగా వివరిస్తారు. ఎక్కడ స్కిప్ చేయకండి ఈ వీడియో కూడా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. గురువు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మొట్టమొదటిగా మేషరాశితో మొదలు పెడదాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఏ విధంగా ఉందండి ఆగస్టు మాసం? శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. కన్యా రాశి వారికి ఈ ఆగస్టు నెల అంతా కూడా ఎలా ఉంది అంటే, కన్యా రాశి వాళ్ళ గురించి నేను గతంలో నుండి మన దాంట్లో చెప్తూనే ఉన్నాను తల్లి. అవును. ఇంకొక 10 సంవత్సరాల పాటు వరకు వీళ్లకు చిన్న చిన్న ఇబ్బందులే ఉంటాయి కానీ మానవ జీవితంలో నేను ఎలా ఉండబోతుందో ఏమో అనేటువంటి భయం భయమే ఎంత లేదు అస్సలు. మాత్రము అవసరము లేదు. ఆత్మస్థైర్యం అనేటువంటిది చాలా అవసరము. నేను గురువుగారు ఏమో చెబుతున్నారు కానీ మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాము అనేటువంటి భావన ఉండవచ్చును. ఎందుకంటే కన్యా రాశి వాళ్ళు ఒకప్పుడు వీళ్ళ యొక్క ప్రవర్తన, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు, వీళ్ళు చేసినటువంటి పనులు, నాకేమి అనేటువంటి ధోరణితో ముందుకు పోయినటువంటి విధానము ఇప్పుడు కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. కానీ ఇది శాశ్వతమైనటువంటి ఇబ్బంది కాదు అనేటువంటిది నేను 100% చెప్పగలను. నిజానికి ఇప్పుడు కూడా ఒకటి ఆలోచన చేయండి. కన్యా రాశి వారికి కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం. అంటే వృషభములో 9వ ఇంట్లో గురు కుజులు ఇద్దరు ఉన్నారు. భూముల వలన బాగా కలిసి వచ్చేటువంటి విధానం. కొత్త ఇల్లు కావాలి అనుకునేటువంటి వాళ్లకు ఇల్లు రావటము చూడండి ఎలా ఉంటుందో. గురువు యొక్క అనుగ్రహం, వీళ్ళు ఏది అనుకున్నా గురు అనుగ్రహం అనేటువంటిది వీళ్ళకు ఉంటుంది. ఈ రాశి వాళ్లకు తప్పకుండా ఉండి తీరుతుంది. ఈ నెలాఖరు వరకు ఉన్నాడు, గురుకుజులు కలిసి ఉంటారు. మామూలుగా ఈ వక్రగతి అనేది, మామూలు శని వక్రగతి అనేటువంటిది నవంబర్ దాకా ఉన్నది. ఉన్నా కూడా యోగవంతమైనటువంటి ఫలితాలు ఇవ్వటానికి ఉన్నాడు. కన్యలో కేతు ఉన్నాడు. కేతు మోక్షదాయకుడు. ఇన్నాళ్ళు పడినటువంటి కష్టానికి, బాధలకు మోక్షాన్ని ఇచ్చేటువంటి దానికి కేతు ఉన్నాడు కన్యా రాశి వాళ్లకు. అయితే మేము ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాం గురుగారు, మీరేమో చెప్తున్నారు మాకు సొంత ఇల్లు కావాలనుకునేటువంటి వాళ్ళకి ఇంకా కుదరడం లేదు అనేటువంటి భావన ఉండవచ్చు. ఇది వాళ్ళ జాతకాల వల్ల ప్రభావం కాదు, మనం వెతుక్కోవడంలో పొరపాటు. ఖచ్చితముగా దృఢ సంకల్పముగా నాకు ఇది అయ్యే తీరాలి అనేటువంటిది ఒక కంకణములాగా కంకణం కట్టుకొని కంకణబద్ధుడై ముందుకు దూకారు అంటే దాని మీదనే కూర్చున్నా, లేచినా, పడుకున్నా దాని మీదనే ధ్యాస ఉంటే అది తప్పక మీ వశం అవుతుంది కాక. నా దగ్గర రూపాయి లేదు గురుగారు, నేను ఎలా కొనగలను అనొచ్చు. ప్రతి వాడిని ఎవరినో పట్టుకునేసి నాకు లోను కావాలా అని అడిగితే ఎవరో మీకు సహకరించే వాళ్ళు దొరక్కపోరు. ఆత్మస్థైర్యం అనేది చాలా అవసరం. మనం ఎక్కడ విశ్వాసము కోల్పోవద్దు. మనం చివరి నిమిషము దాకా పోరాడాల్సిందే కదా. ఆ పోరాటం అనేది చేస్తున్నారు అంటే ఖచ్చితంగా మీకు విజయం అనేటువంటిది లభిస్తుంది. ఇప్పుడు అనుకూలవంతముగా ఉన్నది. వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఉన్నటువంటి లోపాలను సరి చేసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. దేవాలయంలో పవిత్రత ఉంది. మనం స్నానం చేసి గుడికి వెళితే కదా ఆ పవిత్రత మనకు వస్తుంది. మనం స్నానం చేయకుండా గుడికి వెళ్ళి పవిత్రత రాలేదంటే ఎలా? అందుకని మన జాతకములో ఉండేటువంటివి ఏవైనా లోపాలుంటే సరిదిద్దుకుంటే మనం ఖచ్చితంగా ఉన్నతమైన ఉద్యోగము, విదేశాలకు వెళ్ళే యోగము, ఇంట్లో శుభకార్యాలు, వివాహాది కళ్యాణ మహోత్సవాలు జరగటము, బంధుమిత్రుల వలన ఆగమనం వలన మేలు జరగటము, సోదరుల వలన చాలా అనుకూలము జరగటము వీళ్లకు. ఒకటి అనేది ఏమిటి, అన్ని రకాలుగా అన్ని రంగాలలోనూ విజయబావుట ఎగిరేసేదానికే ఉన్నారు కన్యా రాశి వాళ్ళు అనేటువంటిది నేను చెప్పగలుగుతాను.
చాలా మందికి మీరు చెప్పారు గురుగారు. నాకు ఫోన్లు చేసి ఈ అనూహ్యంగా నువ్వు ఫ్లైట్లో తిరుగుతావు అని చెప్పారు. మా వాడు ఉన్నట్టుండి ఫ్లైట్లో వేరే వాడు పిలిచకపోయినాడంటే గొప్ప విషయమే కదా. నాకు ఒక ఆమె ఫోన్ చేసింది. ఓకే. మేము రెగ్యులర్గా చూస్తుంటా గురువుగారు, మా వాడిని ఫ్లైట్లో మేము అనుకోలేదు, అనూహ్యంగా వేరే వాళ్ళు రమ్మంటే వెళ్ళాడు. సంతోషమే కదా. ఫ్లైట్లో వెళ్ళడం గొప్పనా అంటే ఎవరికి వాళ్ళకు గొప్ప, వాళ్ళ అవసరాల రీతి. అన్ని అనుకోనటువంటివి ఖచ్చితంగా జరుగుతాయి. మేలే జరుగుతుంది కాక కన్యా రాశి వాళ్లకు. అయితే ఎక్కడో తొట్టుపాటుతనంతో మనం చేసుకోలేకపోతున్నామే. ఇప్పుడు ఏమైందంటే ఆ పరిహారం చేసుకోవడానికి కూడా నా దగ్గర ఇబ్బంది ఉంది అనేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ దానికి కూడా అనుకూలవంతముగానే జరుగుతాయి. అలా ఉంటుంది ఒక్కోసారి. మానవ జీవితం కదమ్మా, ఎవరిని తప్పుపట్టడానికి లేదు కదా. కానీ కన్యా రాశి వాళ్లకు అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు చాలా అంటే చాలా యోగవంతమైనటువంటి విధిగానే ఉన్నది. మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి అని మాత్రమే చెప్పగలుగుతా. ఇలాగూ చాలా బాగుంది. కన్యా రాశి వారికి దైవారాధన, దిక్కులు, రంగుల విషయం చెప్పండి. కన్యా రాశి వాళ్ళు దైవారాధన విషయానికి వచ్చేటప్పటికి అమ్మవారిని ఆరాధించవచ్చు, ఆంజనేయ స్వామిని ఆరాధించాలి, ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే మేలు జరుగుతుంది వీళ్ళకు. ఇక దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి ఉత్తరము మినహా మిగతా అన్ని దిక్కులు వీళ్ళకు పనికొస్తాయి. ఇక మామూలుగా వేసుకునేటువంటి వేషధారణ అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళు ఎక్కువగా మెరూన్ కలర్ కానీ, పసుపు కలర్ కానీ, తెలుపు కానీ వేసుకుంటే వీళ్ళకి అన్ని పనులు జరుగుతాయి. చాలా చక్కగా వివరించారు. కన్యా రాశి వారికి అసలు డౌట్ లేదండి. మీకు హాయిగా 10 సంవత్సరాల వరకు మీకు మాక్సిమం అంతా కలిసి వస్తుంది. ఎక్కడన్నా చిన్న చిన్న పొరపాట్లు ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఉంటాయి కదా, చిన్న చిన్న పొరపాట్లు అనేవి. అలాంటివి ఏమన్నా జరుగుతాయి లేదా జరుగుతున్నాయి అనిపించినప్పుడు భగవంతుడిని ఎక్కువగా ఆరాధించటం, గురువుగారు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆంజనేయ స్వామిని అలాగే అమ్మవారిని ఎక్కువగా ఆరాధించటం, ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి. వైట్ కలర్, మెరూన్ కలర్, ఎల్లో కలర్ ఎక్కువగా యూస్ చేయండి. ఈ మాసం అంతా కూడా ఉత్తరం మినహా మిగిలిన 3 దిక్కులు బాగా కలిసి వస్తాయి అన్నట్టుగా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇలా చెప్తున్నారు ఇంకా జరగడం లేదు ఏంటి అన్న డౌట్ ఏదన్నా ఉంటే జాతకాలని పరిశీలించుకోండి. జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. గురువుగారి దగ్గర జాతకాలు చూపించుకోవాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మరో రాశితో మళ్ళీ కలుస్తాను. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.